తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల హీట్ నడుస్తోంది. మానేలు మాకినంటున్న ఏపీ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మినిస్టర్ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై తెగ్గెతిలే అంటున్నారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించుకుంటే ఎగువ రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయో అర్థం కావడం లేదన్నారు లోకేష్. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తమనెడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగుల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగుల జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు? ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం, మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ. ఇది ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా? తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో ఉధృత పరిస్థితి నెలకొంది. జగన్ చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా తరలివచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఇంకా అంతకంటే ముందు నెల్లూరు జైల్లో కాకణితో జగన్ ములాఖత్ అయ్యారు. అటు నెల్లూరులో నల్లపురెడ్డి నివాసం దగ్గర టెన్షన్ నెలకొంది. నల్లపురెడ్డి నివాసం సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. నివాసానికి రాకుండా పోలీసులు ముళ్ళ కంచె వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. జగన్ను తన నివాసానికి తీసుకెళ్లే వరకు నిరసన విరమించింది లేదని తేల్చి చెప్పారు.
ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది. డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు, డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక ముఠా, మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్నను జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా, రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా, విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం రోజమ్మ గురించి సిట్టింగ్ ఎమ్మెల్యే, నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ క్రిమినల్స్ కి జగన్ మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తీర్థయాత్రలు, జైత్యయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూసాం, ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు అనిత. మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే
నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం, ఇతర మహిళల గురించి నోటుకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు సిట్ అధికారులు. 10 రోజుల్లో అడిషనల్ ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. 300కి పైగా పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించింది. 48 మంది నిందితులను కేసులో చేర్చిన సిట్ నిందితుల సంఖ్య 52కు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడిని సిట్ అదుపులోకి తీసుకుంది. కేసులో A48గా ఉన్న సుజనా బెహ్రాన్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిట్ విజయవాడ సిటీ కార్యాలయంలో తనని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. 8 మంది ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 8 మంది విద్యార్థులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డిఎంహెచ్ఓ తెలిపారు. నేను డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతున్నాను. తుని ఏరియా హాస్పిటల్లో కొంతమంది వేద పాఠశాల పిల్లలు ఒక 8 మంది మనం ఏరియా
విరోచనాలు వాంతులు అయినాయి. దాని గురించి ఇక్కడ జాయిన్ చేశారు, పిల్లల్ని తీసుకొచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మనకి కిర్లంపూడి సత్రంలో మనకి యాగం జరిగిందన్నమాట. ఆ యాగం చేయడంతో పిల్లలు అక్కడ 4 రోజులు ఉన్నారు కింద, కొండ కింద. ఆ సత్రంలోనే వంట అది వండి పెట్టారు. మిరియాల చారు తిన్నందువల్ల వీళ్ళకి కొద్ది గొంతులో మంట రావడం, కడుపు నొప్పి రావడం, కొద్ది వాంతులు రావడం జరిగిందని చెప్తున్నారు. ఏదైనా ఇబ్బంది కలగకూడదు, పిల్లలకి వైద్యం అది కరెక్ట్గా జరగాలి అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాము. పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు, రికవరీ అవుతారు, రికవరీ అయ్యి పంపిస్తారు. నేను డిఎంహెచ్ టీ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఇవాళ సంగారెడ్డి జిల్లాలో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుంది. సంగుపేట నుంచి జోగిపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు రాజనరసింహ, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొనున్నారు. కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. అనంతరం రాహుల్ బొజ్జా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి కమిషన్ రిపోర్టును అందించారు. మార్చి 14న కాళేశ్వరం కుంగుపాటిపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ ఈటెలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది. ఇవాళతో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగినుండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు. నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులను చేయబోతున్నారనే దానిపైన ఆసక్తి రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో సంబరాలు చేసుకుంటున్నారు. తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్కు సూచించింది. 3 నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని స్పష్టం చేసింది. సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదని తేల్చి చెప్పింది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టేనని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీం అభిప్రాయపడింది. అటు సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్కు పెట్టిన డెడ్లైన్పై గడ్డం ప్రసాద్ స్పందించారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ధర్మాసన కీలక తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తల్లె వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిర్యాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆర్కిపొడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిర్యాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఇక తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున
ఆర్యమ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పుపై సుప్రీంకోర్టు 3 నెలల డెడ్లైన్ పెట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.